అభిమానుల కోరిక మేరకు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పాన్ ఇండియా మూవీ నరసింహ. మరి ఈ సినిమాకి పోటీగా వచ్చిన సినిమాలు, వాటి ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రమ్యకృష్ణ, రజనీకాంత్ల నట విశ్వరూపంతో తెరకెక్కిన ఈ మూవీ డబ్బింగ్ సినిమాల్లో సంచలన రికార్డు నెలకొల్పింది. 34 కేంద్రాల్లో 100 రోజులు ఆడి 7 కోట్ల పైన షేరు రాబట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఇందులో రజనీకాంత్ చెప్పే డైలాగ్స్ అయితే ఎప్పటికీ వాడుకలో వింటూనే ఉంటాము. రజనీ స్టైల్ అండ్ రమ్యకృష్ణ యారిగెంట్, సౌందర్య క్యూట్ పెర్ఫార్మెన్స్, ఇలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవడంతో సినిమా లెంత్ ఎక్కువైనప్పటికీ ఆడియన్స్ కళ్ళు ఆర్పకుండా చూసేంతగా దీనిని తీర్చిదిద్దారు దర్శకులు కెఎస్ రవికుమార్. మరి ఈ సినిమాకి పోటీగా వచ్చిన సినిమాల్లో మొదటగా చెప్పుకునేది నరసింహ రిలీజ్కి 8 రోజుల ముందుగా వచ్చిన మనసులో మాట. శ్రీకాంత్, జగపత్ బాబులు నటించిన ఈ మూవీలో తన స్నేహితుడికి అన్యాయం చేయకూడదు అన్న ఉద్దేశంతో అతడి చెల్లెల్ని ప్రేమిస్తూ కూడా ఆ విషయాన్ని బయటికి చెప్పకుండా మనసులోనే దాచుకొని నలిగిపోయే క్యారెక్టర్లో శ్రీకాంత్ చాలా అద్భుతంగా నటించారు. ఇది కమర్షియల్గా సక్సెస్ అందుకుంది. ఇక దీని తర్వాత వచ్చిన సినిమా కూలన్న. సమాజంలో జరుగుతున్న కొన్ని అన్యాయాలపై ఒక సామాన్య పౌరుడిగా తిరగబడే పాత్రలో ఆర్ నారాయణమూర్తి విజృంభించేశారు. అయితే ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇక ఆ తర్వాత వచ్చింది వేణు నటించిన స్వయంవరం. ఈ మూవీ వేణు నటన పరంగా మంచి మార్కులు కొట్టేశాడు. చక్కటి లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను మనసు గెలుచుకుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఇక నరసింహకి పోటీగా వచ్చిన సినిమాల్లో చివరిగా చెప్పుకుంటున్నాం మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు మిత్రుల గురించి. సాక్షి శివానంద్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. చిరు నటన పరంగా చక్కగా ఆకట్టుకున్నారు. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ చిరు రేంజ్ని టచ్ చేయలేకపోయింది. యావరేజ్గా టాక్ తెచ్చుకుంది. అయితే సినిమా 18 సెంటర్లో 100 రోజులు ఆడటం విశేషం. మరి ఇలా రజనీకాంత్ నరసింహ నెంబర్ 1 స్థానంలో ఉంటే, పోటీగా వచ్చిన సినిమాల్లో వేణు స్వయంవరం, చిరంజీవి ఇద్దరు మిత్రులు, శ్రీకాంత్ మనసులో మాట సినిమాలు తర్వాత స్థానాల్లో నిలిచాయి.